యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి వ్యాగనర్ కార్‌ని అయితే సేల్‌కైతే పట్టుకొచ్చేసాను. బండి వచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్ న్యూ కండిషన్‌లో అయితే ఉందన్న. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంది. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్ అయితే డీటెయిల్స్ అయితే పంపించండి అన్న. మీ కార్‌ని సేల్ చేయాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్ అయితే పంపించండి. దయచేసి ఎవరికి కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. అండ్ మీకు ఎవరన్నా ఆన్లైన్ పేమెంట్స్ అడిగినట్లయితే ఎవరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయకండి అన్న. మన ఛానల్ ద్వారా ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అడగరన్న. దయచేసి ఆన్లైన్ పేమెంట్స్ చేసి మోసపోకండి, అది గమనించగలరు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. వ్యాగనర్లో ఇది వచ్చేసరికి విఎక్స్ఐ అనే మోడల్ బండి అన్న. ఇక బండి మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండి వచ్చేసరికి 2019 మోడల్ బండి అన్న. 2019 మోడల్ కారు వచ్చేసరికి సుపీరియర్ వైట్ కలర్లో అయితే ఉందన్న. ప్యూర్ వైట్ కలర్ కార్ అయితే అనొచ్చు. మంచి కండిషన్లో అయితే ఉందన్న బండి వచ్చేసరికి. అండ్ బండి యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 75% లైఫ్ అయితే ఉందన్న. కార్ యొక్క టైర్ల కండిషను. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీకు ఎలాంటి పని అయితే పెట్టదన్న, మీరు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు బండి వచ్చేసరికి. అండ్ అందులోనూ ఇది పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. పెట్రోల్తోనైతే బండి అయితే నడుస్తుంది. పెట్రోల్ వేరియంట్ బండి అన్న, అది గమనించగలరు. అండ్ బండి ఇంత నీట్ కండిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ సింగిల్ ఓనర్ వెహికల్ అన్న. సింగిల్ హ్యాండ్ పైన అయితే బండి అయితే నడిచింది. అందుకే నీట్ అండ్ ఒక వెల్ మెయింటైన్డ్ కార్ అయితే అనొచ్చు అన్న. టైమ్లీ మెయింటెనెన్స్ అయితే చేయబడింది బండికి వచ్చేసరికి. ఇక బండి యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే 51,600 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి వచ్చేసరికి. 51,600 కిలోమీటర్స్ అయితే బండి అయితే తిరిగిందన్న. రీడింగ్ వచ్చేసరికి ఒరిజినల్ అని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు, ఫుల్గా చెక్ చేసి అయితే తీసుకోవచ్చు. చాలా తక్కువ నడిచిన బండి అన్న, 2019 మోడల్ అయినా కూడా. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నా. ఇక పేపర్స్ వ్యాలిడిటీ విషయానికి వచ్చినట్లయితే 2034 వరకు అయితే వ్యాలిడిటీ అయితే ఉందన్న. ఇంకా దాదాపుగా 10 ఇయర్స్ అయితే బండి యొక్క పేపర్ వ్యాలిడిటీ అయితే ఉందన్న. ఇదే అన్న బండి రిలేటెడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అండ్ బండి యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్తగా చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో మీకోసం తక్కువ ధరలో మంచి కండిషన్ల బండ్లు అయితే తేవడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తున్నానన్న. ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్స్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో షిఫ్ట్లు, బలెనోలు అంటే మంచి కార్లు అయితే ఉన్నాయన్న. నెక్స్ట్ ఆ వీడియోసే రాబోతున్నాయి. సో ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 4,80,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. 4,80,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. హైదరాబాద్ సిటీలో అయితే ఉందన్న, తెలంగాణ స్టేట్లో. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కూడా కింద కామెంట్ చేయండి అన్న, మీ డిస్టిక్ పేరు. అండ్ ఏ కంపెనీ కార్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి అన్న. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ అయితే చేయడం లేదు. తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అన్న. ఈ బండి ఎవరైతే తీసుకున్నారంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉంటుందన్న. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. చాలా మంది కామెంట్ బాక్స్ ఓపెన్ అవ్వడం లేదు అండ్ ఓనర్ నంబర్ కడవడం లేదు అయితే అంటున్నారన్న. ఇక ఓనర్ నంబర్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానన్న. ఇక ఓనర్ నంబర్ మ్యాక్సిమం కలుస్తుందన్న. మీరు ఒక 2-3 సార్లు అయితే ట్రై చేయొచ్చు. కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ 2 జాగాలు ఉంటుందన్న ఓనర్ నంబరు, అది గమనించగలరు. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితేనే నేనైతే ఓనర్ నంబర్ అయితే తీసేస్తానన్న. మన దగ్గర చాలా తొందరగా వెహికల్స్ అయితే సోల్డ్ అవుట్ అవుతాయి అన్న, అది గమనించగలరు. సో ఇదే అనే వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.